నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. అమెరికా ఈక్వేషన్స్ మారాయా? నిన్న భారత్ ప్రధానిని కలవలేకపోయిన అగ్రరాజ్యాధినేత తాజాగా వైట్ హౌస్ లో పాక్ ఆర్మీ చీఫ్ తో భేటీ. అగ్రరాజ్యం ఈక్వేషన్స్ మారుతున్నాయా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. భారత్ ప్రధానితో సమావేశం రద్దు కావడం, తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో అమెరికా అధ్యక్షుడు భేటీ కావడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. ఓవైపు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు, మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో ట్రంప్ మునీర్ భేటీ ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తో వైట్ హౌస్ లో భేటీ కానున్నారు. ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తరువాత పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మొదటి అధికారిక పర్యటన ఇది. మునీర్ తన టూర్లో భాగంగా విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో, రక్షణ కార్యదర్శి పెట్ హెగస్ లతో కూడా సమావేశం కానున్నారు. కాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా పర్యటన ఈ రెండు దేశాల మధ్య సైనిక వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణాసియాలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించేందుకు వాణిజ్యపరమైన అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేవనెత్తారు. ఈ అంశాన్ని భారత్ ఖండించగా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. కాల్పుల విరమణ ఒప్పందంతో భారత్ పాక్ వెనక్కి తగ్గేలా చేయడానికి వాణిజ్య పరిపతిని ఉపయోగించానని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించానంటూ ప్రగల్భాలు పలికారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఆపరేషన్ సింధూర్ను ఆపడం వెనుక అమెరికా మధ్యవర్తిత్వం పాత్ర లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు G7 వేదికగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును భారత్ ప్రధాని మోదీ ఎండగట్టారు. వాస్తవానికి G7 సమిట్ సైడ్ లైన్స్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ ముఖాముఖి భేటీ కావాల్సి ఉంది. ఇందులో ప్రధానంగా ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి, పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వంటి విషయాలపై చర్చించాల్సి ఉంది. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరమైన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తన G7 పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. దీంతో మోదీ ట్రంప్ భేటీ రద్దయింది. దీంతో ఈ విషయాలను ఫోన్ కాల్ ద్వారా తెలిపారు మోదీ. మరోవైపు ఇటీవల యుఎస్ ఆర్మీ వార్షికోత్సవాలకు ఆసిమ్ మునీర్ హాజరవుతారని వార్తలు రాగా దాన్ని అమెరికా ఖండించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ పాకిస్తాన్ విషయంలో అమెరికా ప్రాధాన్యతలు మారిపోయాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇక తాజాగా వైట్ హౌస్ లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో ట్రంప్ కీలక భేటీ నిర్వహిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.